సో అది రీజన్ అంటారు. అండ్ రెండో అంశం వచ్చేప్పటికీ ఇప్పుడు పారిశ్రామికవేత్తలు నిజంగా భయపడిపోతున్నారా? వాళ్ళని ఏమన్నా ఒక భూతం భయపెడుతుందా? జగన్మోహన్ రెడ్డి అనే భూతం భయపెడుతుందా? ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు మీరు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మీరు అప్పుడు ఆ రెజ్యూమ్ చూశారు, ఈ రెజ్యూమ్ చూశారు, ఉమ్మడి రాష్ట్రం చూశారు, ప్రత్యేక రాష్ట్రం చూశారు, అప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ చూశారు, ఇప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ చూశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో రాని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూశారు. ఇప్పుడు వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి? నిజంగా అంతగా ఫ్రైట్ అయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? సిన్స్ మీరు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నడుపుతున్నారు, మీకే పాదయాత్ర చేశారు, మీకే ఎక్కువ తెలియాలి. ఎలాంటి ఇంప్రెషన్ బయట కలిగిందంటే గవర్నమెంట్ ఇన్ కంటిన్యూటీ అనే ఫీలింగ్ ఓవర్ ఎ పీరియడ్ పోతుంది. సో దీంతో ఏమైంది, నేను గత ప్రభుత్వంలో వర్క్ చేసినప్పుడు కూడా వీ ట్రై టు బ్రింగ్ ఇన్ సర్టన్ రెనౌన్డ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ సందర్భంలో నేను కొంతమందిని కలిసి మా రాష్ట్రానికి రండి, ఇలాంటి ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి అని అడిగినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఈ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది అనుకోండి, వచ్చే గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుందా? ఒకవేళ వాళ్ళు ఈరోజు మీరు చెప్పినవన్నీ ఇవ్వకపోతే మేము వచ్చి అక్కడ మొదలుపెట్టిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని నన్నే అడిగారు. సో ఆ రకమైనటువంటి అనుమానాలు బయట ఉన్నాయని వారు మాట్లాడినప్పుడు, ఇది ఎప్పుడు 1924 మధ్య సమ్వేర్ ఇన్ 2022 when I approached. అంత భయానకమైన వాతావరణం ఉండేదండి అప్పట్లో? అంటే అంతకుముందు వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము పెట్టినటువంటిది తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయలేదు, అప్పుడు పెట్టినటువంటి తర్వాత గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయలేదు, అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మాకు సపోర్ట్ దొరుకుతుందని గ్యారెంటీ లేదు. కాబట్టి ఏదో 1 year 2 yearsలో చేసుకుని నడిపించుకునేది అయితే అదొక రకం, కానీ ఓవర్ ఎ పీరియడ్ చేయాలనుకున్నప్పుడు అది ప్రాబ్లం అవుతుంది అనేది ఆ వ్యూస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వీళ్ళు నిజంగా ఒక మెచ్యూరిటీతో వర్క్ చేసి ఓకే ఏ ఎలిగేషన్ అయితే పెట్టి గవర్నమెంట్ లాస్ట్ 5 yearsలో ఇలా భయపెట్టిందన్న ఫీలింగ్ ఉందో, ఇక భయం లేదు, మేము అట్లాంటి కక్షపూరితమైన చర్యలు తీసుకోము, వి విల్ కంటిన్యూ అనేటువంటిది. ఇప్పుడు నేను నిన్న ఒక విషయాన్ని మాట్లాడాను, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల గురించి. ఆ సచివాలయాల మీద చిన్న చూపు చూస్తూ ఇది వైసీపీ పెట్టిన ప్రోగ్రామ్ అని చెప్పి, అందులో ప్రజలకు ఎంత ఉపయోగకరం ఉంది అనేది కదా ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలి. సో ఏ పార్టీ పెట్టింది అనేది కాదు. ఇప్పుడు అంటే ఒక న్యూట్రల్ పర్సన్గా ఇప్పుడు నేనేం చెప్తాను, ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అని వారు పెట్టారు తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్ దాన్ని 1 రూపీకి తగ్గించి నడిపించింది. అట్లా ఎందుకు అని అంటే అది ప్రజలకు ఉపయోగం అని. అలా సపోజ్ సచివాలయ వ్యవస్థ ఉపయోగం అని భావించినప్పుడు దాన్ని ఇంకా మరింత మెరుగైన సేవల వైపు తీసుకెళ్ళాలి. అప్పుడు బయట ఉన్న వాళ్ళకి వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ ఆర్ దేర్, ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. కాబట్టి సపోజ్ మనం వచ్చాం, మనం ఇన్వెస్ట్ చేసాం, మనం ఒక ఫ్యాక్టరీ పెట్టాం, సిన్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్, వీఆర్ బ్రింగింగ్ డెవలప్మెంట్, వీఆర్ జిఎస్డిపి పెంచుతున్నాం. సో సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్, వాట్ ఎవర్ సెక్టర్, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఉంటుందనే భావన ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. వీళ్ళు చర్యలు తీసుకోవడం, అపోజిషన్ లీడర్గా ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం, అంత చూస్తాం, వచ్చిన తర్వాత మీ ఎవరెవరో ఏంటో వారందరినీ అదే ఇంకా చాలా మాట్లాడారు కదా, ఎంత సముద్రాల అవతలన్నా కూడా మేము చర్యలు, ఇట్లాంటివన్నీ. ఆయన ఇండస్ట్రియలిస్ట్ గురించి మాట్లాడలేదుగా. అంటే ఇక ఈ యాటిట్యూడ్ ఇలాగే ఉన్నప్పుడు రేపు మా పరిస్థితి ఏమిటో అనేటువంటి ఒక భయం వస్తుంది. అంటే యాక్షన్, రియాక్షన్, ఈ రెండు ఏం జరుగుతున్నాయి బయట నుంచి. ఎందుకు భరోసా ఇచ్చేశారు కదా ముఖ్యమంత్రి గారు, ఇంకో 30 ఏళ్ళు మేమే ఉంటాం, ఎవరు ఎలాంటి భయాలు అక్కర్లేదు. ఆయన కూడా చెప్పాడు కదా 30 years సీఎంగా నేనే ఉంటానని. ఇక్కడ ఒక పాయింట్ మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మనం ఓటేసేది 5 సంవత్సరాల కోసం. హౌ కెన్ ఏ మినిస్టర్ సేస్ 15 సంవత్సరాలు ఈయన ఉంటాడు సీఎంగా అని ఒక మంత్రి చెప్తాడు, 30 సంవత్సరాలు మేము ఉంటామని. అంటే అంత తెలివి తక్కువగా, అంటే కనీసం నాలెడ్జ్లెస్గా రాజ్యాంగం నీకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 30 సంవత్సరాలు ఉంటాను, 15 సంవత్సరాలు ఉంటానని అంత ఇర్రేషనల్గా ఎలా మాట్లాడతారు మీరు? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ హక్కు? బహుశా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఉటంకిస్తూ ఆ వ్యాఖ్య చేసి ఉండొచ్చు. చంద్రబాబు గారిలోని దార్శనికత ఆయన చేత ఆ మాటలు అనిపించి ఉండొచ్చుగా. దార్శనికత అంతుంటే 3 సార్లు ఎందుకు ఓడిపోతాడు ఆయన? ఇప్పుడు ఒక్కసారి వద్దని బయటికి పంపించిన తర్వాత కదా గతి లేక. 3 సార్లు ఓడిపోయింది చూసారు, నేను 4 సార్లు గెలిచింది చూస్తాను.